దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాసును, పరిశుద్ధుడును, రక్షకుడును, నూతనమైన కార్యాలు జరిగించే దేవుని నామములో శుభాలు, వందనాలు. దేవుని బాహు పరిశీలన తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప, కాపుదల, క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయండి, మిమ్మల్ని నడిపించును గాక, మిమ్మల్ని బలపరచును గాక, మిమ్మల్ని విశ్వాసంలో కొనసాగింప చేయను గాక. ఆమేన్. ప్రియులారా, గత కాలమంతా కాచి కాపాడిన దేవాతి దేవుడు మనం ప్రేమించి మనకు అనుగ్రహించిన నూతనమైన రోజులో, అనగా ఈ యొక్క ఆగస్టు నెల 28వ తారీఖు గురువారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారం చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవానికి వందనాలు. అయా నాయన, ఇశ్రాయేలుల ప్రభా నీ ప్రణాళిక ఏదైతే ఉందో ప్రభా, దాని కొరకు ప్రభా నాయన కొంతమందిని రాజులను మీరు ఎన్నుకున్నారు ప్రభా, కొంతమంది గనులైన వారిని ఎన్నుకున్నారు. అయా గనులైన వారి గురించి ఈ రోజు నాయన మేము ధ్యానించవచ్చుండగా నీ కృప దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహించే మనసు దయచేయమని నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ, ఎవరైతే ఈ వాక్యము వింటున్నారో వారందరినీ కూడా ప్రత్యేకపరచమని, వారి కొరకు సిద్ధపరిచిన మేలులోనికి ప్రభా మీరు వారిని నడిపించమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ, అయా మీ సమయాన్ని మమ్మలను నీ యొక్క వాక్య సందేశాన్ని దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా మీరే నాతో ఉండి నాలో ఉండి మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభు నామములో తెలియజేస్తూ, ఈ యొక్క ఆగస్టు నెల 28వ తారీఖు గురువారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదామా? 15-16 వచనాలు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15-16 వచనాలలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నారు. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడును. చదువమ్మా. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడును, నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని అర్పర్చితిని. అతని మార్గం తేజరెల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆ దినము నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతన్ని మార్గము తేజరిల్లుము. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా మనలను బలపరచునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రజలని ఇశ్రాయేలీలను దేవుడు కొన్నిసార్లట ఇబ్బందుల కొలుములోనికి నడిపించాడట. ఏ కొలుములోనికి అండి? ఇబ్బందుల కొలుములోనికి. దేవుని ప్రజలైన వారికి దేవుడు తన వర్తమానము తెలియజేసినప్పుడు ఆ వర్తమానం యొక్క ఆశీర్వాదం, ఆ మాట యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా ఉందో అని కనుక ఆలోచన మనం చేస్తే, ఈ 48వ అధ్యాయము మొదటి 2 వచనాలు గనక మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, ఏమంటాడంటే, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని
పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని స్మరించుచు నీతి సత్యములను అనుసరించు వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలంలో జరిగిన సంగతులు నేను చాలా కాలం క్రిందట తెలియజేసింది. ఆ సమాచారం నా నోటి నుండి బయలుదేరును. నేను వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. దేవుడు యూదా గురించి యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు పేరు కలిగిన వారికి తెలియజేసిన కొన్ని అమూల్యమైన విషయాలు. అయితే ఇశ్రాయేలీయులకు శ్రమలు వచ్చినాయి, ఇశ్రాయేలీయులకు శోధనలు వచ్చినాయి. ఇశ్రాయేలీయులను దేవుడు నిర్మూలన చేయకుండా వారిని చెరలోనికి పంపించి వారి గురించి అంటాడు కదా 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుములో నిన్ను పరీక్షించి తినాను. ఇబ్బందుల కొలుములు ఎందుకు పరీక్షించవలసిన అవసరం వచ్చింది? కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అసలు ఈ శ్రమలు నాకే ఎందుకు రావాలి, ఈ కష్టాలు నాకే ఎందుకు రావాలి, ఈ బాధలు నాకెందుకు రావాలి అని ఒక రకమైన మదన పడిపోతున్నా. అందరు పరిస్థితులు బాగానే ఉన్నాయి, నా దగ్గరికి వచ్చేసరికి నేను ఎలాగున్నాను అంటే నేను అంత ఘోర పాపినా, లేకపోతే నేను ఏ పాపం చేశాను, లేకపోతే నేను దేవునికి విరోధంగా ఏం చేశాను అని కొన్నిసార్లు మదన పడిపోతూ ఉంటాం, తపన పడిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నా నిమిత్తమే అలాగే చేసి ఎందుకంట దేవునికి నిమిత్తం అలాగే చేయటం? క్రీస్తునందు ప్రియులారా గమనించాలి. అయితే దేవుడు చేసిన పని విషయంలో ఒకవేళ వాళ్ళు ఇబ్బంది కొలుములు పరీక్షించినప్పుడు ఆ ఇబ్బందులు కొలుములో నుండి రప్పించడానికి దేవుడు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్. ఇశ్రాయేలీయులు శత్రు సైన్యాలకు చిక్కుకున్నప్పుడు, ఆ శత్రువులు వచ్చి ఇశ్రాయేలీయులు భూభాగమును ఆక్రమించుకున్నప్పుడు, ఇజ్రాయెల్ని ఆక్రమించుకున్నప్పుడు ఆయా పరిస్థితులను బట్టి, ఆయా కాలాలను బట్టి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను ఎన్నుకున్నప్పుడు ఆ న్యాయాధిపతుల ద్వారా ఆ యొక్క దేవుని ప్రసరైన వారికి ఏం దొరికింది అంటే విమోచన దొరికింది. చెప్పాలన్నమాట, ఏం దొరికిందండి? విమోచన దొరికింది, విడుదల దొరికింది వారికి. అయితే ఇక్కడ ఈ 48వ అధ్యాయం 15వ వచనంలో ఒక వ్యక్తిని గురించి ఆయన అంటాడు. అతను అంటాడు, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఇక్కడ ఈ విషయాలు రెండు రకాలైన అనుభవాలు ఉంటాయండి. ఏమంటున్నాడు? నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడిని అంటున్నాడు, నేనే అతన్ని పిలిచి తిని అంటాడు, నేనే అతన్ని రప్పించి తిని అంటాడు, అతని మార్గము తేజరిల్లును. ఎవరిని పిలిచాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అన్వయింపజేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎవరి గురించి తెలియజేస్తున్నాడు అంటే ఖురేషు రాజు గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఈ ఖురేషు రాజు గురించి ఆయన వివరంగా ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఇతని మార్గము తేజరిల్లినప్పుడు ఈ మార్గంలో అనేక మంది దేవుని ఉపదేశం పట్టుకుని నడిపించబడాలి. ఆ మార్గంలో నడిచే వారికి ఆయన ఎలాగుంటాడు అంటే ఒక విమోచకుడుగా, ఒక రక్షకుడుగా, ఒక రకమైన ఆ యొక్క విడుదలకు కారణంగా ఆ ఖురేషు అని ఆయన అంటాడు. అందుకనే కదా ఏమంటున్నాడు తెలుసా, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ప్రభునందు ప్రియులరా, కొన్ని సందర్భాల్లో కొంతమంది దైవజనులకు, కొంతమంది వ్యక్తులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను నెరవేర్చాడా నెరవేర్చలేదా అంటే మీ యొక్క ఆన్సర్ ఏ రీతిగా ఉంటుందండి? ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చాడా నెరవేర్చలేదా? హలో అమ్మా, ఆజ్ఞ ఇచ్చాడు, ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చాడా నెరవేర్చలేదా అంటే మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చాడా నెరవేర్చలేదా అంటే ఆయన మాట ఇచ్చి ఏం చేశాడండి? నెరవేర్చాడు. ఏం చేశాడంటే నెరవేర్చాడు. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా మీకు? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింప తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేటుకు నువ్వు జాగ్రత్త పడినట్లు జీవారాత్రులు ధ్యానించేలా నీ మార్గమును వరదల్లా చేసుకుని చక్కగా ప్రవర్తించదువు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఎంత అద్భుతమైన మాట! నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏం ఆజ్ఞ ఇచ్చాడండి? ఇదిగో ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథం తప్పిపోకూడదు అని ఒకటిస్తే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారము యెహోషువను దేవుడు దూరంగా లేడు గనకే, ఆ విడవలేదు గనకే ఆ యెహోషువ కీర్తి ఆ దేశం అంతటా కూడా ఏమైందంటని పాకిపోయిందంట. ఆ దేశం అంతా కూడా
కాబట్టి యెహోషువను దేవుడు ఎందుకున్నాడు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖురేషు గురించి అంటాడు. ఈ ఖురేషుకు ఆజ్ఞాపించింది ఎవరయ్యా, ఎవరు ఈయనకి పురమాయించింది, ఎవరు ఈయనకి పని అప్పచెప్పింది అంటే దేవుడు అంటాడు నేనే ఆజ్ఞ ఇచ్చువాడను అని చెప్పేసి అంటూ ఈ 48వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనంలో నేనే అతన్ని పిలిచితిని. దేవుడు ఒక వ్యక్తిని కనుక పిలిస్తే ఆ వ్యక్తి ద్వారా ఖచ్చితంగా పని జరిగించే దేవుడై ఉన్నారు. ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా అక్కడ దేవుని కార్యం మాత్రం జరిగి తీరుతుందండి. ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు పిలిచిన వ్యక్తిని దేవుడు వాడుకుంటాడండి. దేవుడు పిలిచిన వ్యక్తిని ఏ పని కొరకైతే పిలిచాడో ఆ పని విషయంలో దేవుడు ఖచ్చితమైన ఆలోచన కలిగి ఉంటాడు. ఈ రోజు నేను అంటాను, నన్ను దేవుడు పిలిచాడు. ఏమండి, ఖురేషుని పిలిస్తే మాకెందుకండి, ఎవరు యెహోషువని పిలిస్తే మాకెందుకండి, మోషేని పిలిస్తే మాకెందుకండి, ఎవరిని పిలిస్తే మాకెందుకండి అంటే నేను అంటాను కదా, ఆ రోజు వారిని పిలిచాడు. వారిని పిలిచిన పని యందు వారిని ఆసక్తి కలిగిన వారిగా చేశాడు. తప్పించుకు తిరగాలన్నా కుదరలేదు. బాలుడిని అన్నాడు ఇర్మియా, అయినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. నేను నత్తివాడిని అన్నాడు మోషే, అయినప్పటికీ విడిచిపెట్టలేదండి. దేవుడు ఆజ్ఞాపించున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా, పిలిచాడా ఆ పిలిచిన పిలుపు వల్లనైనా ఏదైతే దేని కొరకైతే పిలిచాడో ఆ పిలిచిన విషయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా, వారి పక్షంగా పని జరిగించాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్. ఈరోజు నేను అంటాను కదా, నీకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, ఆ పిలిచిన పిలుపు యొక్క ఆ ప్రణాళిక ఏదైతుందో ఆ ప్రణాళికను దేవుడు ఖచ్చితంగా ఏం చేశాడు తెలుసా, నెరవేర్చేవాడిగా ఉంటాడు కానీ నెరవేర్చని వాడిగా ఉండడు. గుర్తుపెట్టుకోవాలి. ఆయన పిలిచిన దేవుడు ఆ పిలిచిన ఆ యొక్క పిలుపు యొక్క అనుభవంలోనే నడిపిస్తాడు. దానికి తగ్గట్టుగా ఏలియాని పిలిచినా, ఎలీషాని పిలిచినా, ఎవరిని పిలిచినా ప్రభునందు ప్రియులారా, ఈరోజు నిన్ను భక్తిపరుడు కాదు యేసు ప్రభు వారికి విశ్వాసిగా ఉండటానికి ఆయన పిలిచాడా? ఒకవేళ రాజరత్నాన్ని నన్ను ఒక ప్రవక్తగా పిలిచాడా? ఆ ప్రవక్తను దేవుడు ఎవరో ఒకరికొరకు ఎన్నిక చేసుకుంటాడండి. ఆమేన్ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఎవరో ఒకరి కొరకైనా ఉపయోగించాడు, ఒక కుటుంబం కొరకైనా ఉపయోగించాడు, ఒక వ్యక్తి కొరకైనా ఉపయోగించుకుంటాడు. ఎందుకో తెలుసా, పిలిచాడండి. పిలిచిన వాడు పనిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి అన్నమాట. పిలిచిన వాడు పనిస్తాడు. ఏం పని ఇస్తాడు? ఆయన ఏ పని కొరకైతే నిన్ను పిలిచాడు. యాకోబుని పిలిచాడు ఇశ్రాయేలుగా ఉండటానికి. ఆయన అంటాడు కదా, యాకోబు ఇదిగో నేను నిన్ను ఎందుకు చేసుకున్నానయ్యా, ఇదిగో అంతే కాబట్టి నిన్ను పిలిచాను నిన్ను పనిస్తున్నాను. ఏంటి ఆ పని? ప్రభునందు ప్రియులారా గమనించాలి. ఆ ఇశ్రాయేలులోంచి 12 గోత్రముల యొక్క అనుభవాలు. మోషేని పిలిచాడు, మోషేకు పని ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో చిక్కుకుపోయిన, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఎంతమంది 6 లక్షల మందిని బయటికి తీసుకురావాలయ్యా. ఓకే, మంచిది. యెహోషువకు ఒక పని ఇచ్చాడు. యెహోషువ మోషే వెళ్ళిపోయాడయ్యా. మరేంటి? నాకు భయం అండి. ఏం భయం? ఆల్రెడీ వేగులు వారు వెళ్ళొచ్చి చెప్పారు ఇలా గురించి, ఫలానా వాళ్ళు కనానీయులంట అలాగుంటారంట ఇలాగుంటారంట, దేహదార్ఢ్యం కలిగిన మనుషులంట, వారి దృష్టికి మన దృష్టికి వారు మెడతల వలె కనబడ్డామంటే ఎందుకు వచ్చిన బాధ నాకు వద్దయ్యా అంటే, లేదు నువ్వు భయపడద్దు అసలు, నువ్వు జడుచుకోవద్దు అసలు, రా ఆ మనుషులు చూసి జడుచుకుంటావేంటి, సర్వశక్తి గల దేవుడు అయిన నేను నిన్ను విడువని ఎడబాయిన రావయ్యా అంటే ఆ పిలిచిన దేవుడు యెహోషువకు పనిచ్చాడే. అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాముకు పనిచ్చాడే. ఈరోజు క్రైస్తవురాలుగా నన్ను దేవుడు పిలిచినప్పుడు ఒక పరిశుద్ధుడిగా ఉండటానికి, ఒక నీతిమంతుడిగా ఉండటానికి, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉండటానికి పిలిచిన దేవుడు. ఆ పిలిచిన పిలుపు ఒక అనుభవం. ప్రయాసలు నీలోంచి తొలగించడానికి పిలవడం ఒక్కటమే కాదు దేవుడు భారం. నీకు పిలుపును ఆ యొక్క అనుభవంలో నీకు ఒక పని ఇచ్చాడండి. ఆ పని ఏంటి? ప్రభుని స్తుతించటం, ప్రభుని గణపరచడం, ప్రభు కొనియాడటం, ప్రభు యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని రాజ్యము కొరకైన ఒక ఆశ, ఒక ఆసక్తి నీలో రేకెత్తిగా దేవుడు ఇస్తాడు. ఆ రోజు ఖురేషుకు దేవుడట ఆ పిలిచిన దేవుడు అతనికి ఒక పని ఇచ్చాడు. ఇశ్రాయేలు పక్షంగా వ్యాజ్యమాడటానికి, ఇశ్రాయేలు పక్షంగా ఆయన నిలబడటానికి ఒక ప్రత్యేకమైన పని కల్పించాడు. ఆయన ప్రత్యేకమైన పని కల్పించాడు. దయచేసి గమనించాలి. ఆ పని యందు ఎవరు ఖురేషు ఆసక్తి కలిగి చేశాడు కనుక అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడు అని కనుక ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులారా గమనించాలి. ఆ అధికారమును బట్టి ఖురేషు ఏం చేశాడు తెలుసా, ఇజ్రాయేలు పక్షంగా వ్యాజ్యమాడాడు. నేను అతన్ని పిలిచి తిని
దయచేసి గమనించాలి దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశం, దేవుని పిలుపు యొక్క ఆలోచన, దేవుని పిలుపు యొక్క ఆ ప్రణాళికను ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే గమనిస్తారో, ఎవరైతే ఆ ప్రణాళికలు నడిపించబడతారో వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడు. చదువుదామా 14వ వచనం నుంచి చదువుదాం. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుదామా. ఒకరు మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. చూడు ఏమన్నాడు ఇక్కడ, మీరు అందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును, అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును అంటున్నాడు. ఎస్, ఆ ఖురేషు యొక్క బాహుబలం ఎవరి మీదకి? ఆ కల్దీయుల మీదకి రప్పించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఒక చక్కటి మాట కనబడుతూ ఉంటది. చదువుదామా యెషయా గ్రంథము 41వ అధ్యాయం అనుకుంటాను. చదువుదాం. 41వ అధ్యాయము 41వ అధ్యాయం కాదు, ఒక నిమిషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 45వ అధ్యాయంలో కనుక ఒకసారి చూసినట్లయితే 45వ అధ్యాయంలో 45వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. అతని పక్షము జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాసిన నడుకట్లను విప్పెదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చున్నాడు. యెహోవా ఎవరి గురించి? తను అభిషేకించిన కోరేషుని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఉన్న దేవాది దేవుడు ఏ పని ఇచ్చాడు అని కనుక ఆలోచన చేస్తే మనకి ఇక్కడ పైన ఒక 44వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28వ వచనం. ఖురేషుతో నా మందకం పరి నా చిత్తమంతే నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదవనియో దేవాలయమునకు పునాది వేయబడిననియో నేను చెప్పుచున్నాను. ఎంత ఒక చక్కటి పని ఇస్తున్నాడో తెలుసండి. అయితే యెరూషలేమును కట్టడానికి అవసరమైన పనిని, అయితే దేవాలయమునకు పునాది వేయబడాలనే ఒక పనిని, మరి ఈ పని కావాలి, ఈ పని చెయ్యాలి అంటే ఎంత ధనం కావాలి? అందుకని కిందకు చూసే 45వ అధ్యాయంలో రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. అక్కడ పైన అంటాడు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను నీకు ఇస్తానంటాడు ఈ పని చేయటానికి. అందుకని ప్రభునందు ప్రియులారా, ఖురేషుకు ఇచ్చిన ఆ పని ఏంటో తెలుసా? పిలిచిన దేవుడు పాడైన స్థలములను బాగు చేయటానికి ఖురేషుకి ఏమిచ్చాడో తెలుసా? అధికారం ఇచ్చిన దేవుడుకున్నాడు. ఆమేన్. నీకు ఇచ్చిన అధికారం ఏంటి? నీకు ఇచ్చిన ఆలోచన ఏంటి? అసలు నిన్ను పిలిచిన పిలుపు యొక్క అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఆ పిలిచిన పిలుపుని బట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఒక నూతనమైన అనుభవం నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా. కాబట్టి ఖురేషుని పిలిచాడు, నేనే అతన్ని పిలిచి తిని అంటున్నాడు. ఆ పిలిచిన దేవుడట ఎక్కడి నుంచి రప్పించాడట? 15వ అధ్యాయం 48వ అధ్యాయం 15వ వచనంలో నేనే అతనిని రప్పించి తిని. ఏం చేశాడంటండి? రప్పించాడు. ఎవరికి అభ్యంతరం అవసరంలా. ఇదేంటండి, ఇజ్రాయేల్ ఎవరు ఉపయోగపడరా? ఆ రాజును ఖురేషు రాజును ఎందుకుంటానికి 2 ప్రత్యేకమైన అంశాలు ఉంటాయండి. 2 చాలా అమూల్యమైన విషయాలు, కానీ చాలా వివరించవలసిన సమయం కానీ చాలా వివరించవలసిన అంశాలు ఉన్నాయి, కానీ సమయం లేక నేను చెప్పట్లేదు. ఖురేషును దేవుడు ఎన్నుకోవటానికి 2 అంశాలు. ఎవరి ఖురేషు? బయట ఎవరు? ఇజ్రాయేలీయుడు కాదు. ఇతను ఎన్నుకోవటం గల కారణం ఏంటి అంటే 2 అంశాలు. 2 దశ అన్య చందులకు తెలియచేయవలసిన దశ. దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు, దేవుడు ఎవరినైనా సరే ఏం చేయగలడండి? వాడుకుంటాడు. ఒక విషయం, ఎవరినైనా ఎన్నుకుంటాడు. ఫలానా ఇశ్రాయేలుని ఎందుకుంటాలని కాదు, ఎవరినైనా ఎందుకుంటాడు, ఎవరినైనా సరే ఆయన వాడుకుంటాడు. మొదటిది. 2 అంశం వారు తెలుసుకోవాల్సి, ఆ యొక్క ఖురేషు ద్వారా వారికి తెలియచేయవలసిన పాఠం ఏంటో తెలుసా? దేవుడు ఎన్నుకున్న వారికి బలమిస్తాడు, ప్రభావం ఇస్తాడు. ఆయన ఏ కార్యాలైతే అతని ద్వారా జరిగించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో ప్రతి కార్యమును ఆయన జరిగించే దేవుడైనాడు. ఆమె ఈ 2 అంశాలు తెలుసుకోవాలి. ఖురేషును దేవుడు ఎందుకు కొట్టగల కారణం ఏంటి? యెహోవా తను అభిషేకించిన ఖురేషును గురించి ఎందుకు చెప్తున్నాడు అక్కడ?
రెండు అంశాలు ఏంటి తెలుసా? అతడు కేవలము దేవుని ద్వారా ఎన్నుకున్నబడిన ఏ వ్యక్తినైనా సరే ఆయన ఒక ప్రత్యేకంగా వాడుకుంటా. ఇది తెలుసుకోవాలి అన్నేచనులు. అందుకని ఆయన నేను రప్పించను. అక్కడి నుంచే రప్పించాలయ్యా, ఇంకా వేరే వేరే చోట నుంచి రప్పించవచ్చుగా, వేరే వాళ్ళని ఎందుకోవచ్చుగా, వేరే కుటుంబం నుంచి రప్పించవచ్చుగా అంటే కాదు కాదు కాదు, దేవుని చిత్తమే. నేను అతన్ని రప్పించాను. అతన్ని గనక నడిస్తే అతని మార్గం ఎలా ఉంటుందంట? 48వ అధ్యాయము 15వ వచనం చివరి మాట, అతని మార్గము తేజరిల్లును. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి యొక్క మార్గం, దేవుడు పిలిచిన పిలుపును గ్రహించిన వ్యక్తి యొక్క ఆ యొక్క మార్గము, దేవుడు ఏ వ్యక్తినైతే రప్పించాడో ఎక్కడి నుంచి? పాపములోంచి ఆయన మార్గములోనికి, చీకటి మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి ఎవరైతే రప్పించాడో ఆ రప్పించిన దేవాతి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన మార్గములను ఎవరినైతే పిలిచాడో వారికి మార్గము తేజరిల్లేటట్టుగా చేస్తాడు. ఆ మార్గంలో చీకటి ఉండదు. అందుకనే తెలుసా కొరేషు వెళ్తుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? 2వ వచనం చదువుతారు, 45వ అధ్యాయం 2వ వచనంలో కొరేషు వెళ్తుంటే ఎలాంటి అనుభవమో తెలుసా? వారు మేము పరిశుద్ధ కాదమ్మా 45వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగలిగిన స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూడండి ఎంత శక్తియో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఒక వ్యక్తి పొందుకుంటాడో, దేవుని పిలుపును గ్రహిస్తాడో, దేవుని యొక్క ఆశను గుర్తిస్తాడో ఆ వ్యక్తి మార్గం తేజరిల్లుతుందట. ఆ మార్గము తేజరిల్లినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? నీకు నేను ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయుదును. అంటే నీ ఎదుట ఏ మార్గం మునిపడి ఉన్నా గాడ్ విల్ ఓపెన్ ద డోర్. ప్రత్యేకమైన ద్వారమును ఆయన నీ కొరకు తెరిచే దేవుడు అయ్యున్నా. నీ మార్గము తేజరిల్లుతుంది అంటే నువ్వు వెళ్తున్న ప్రతి మార్గము ఏముండదండి? చీకటి ఉంటుంది. ఆ చీకటి అంతా ఎలా మారిపోద్దండి? ఎలా మారిపోద్ది? వెలుగుగా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు దేవుడు లేకపోతే ఎవరో ఒకరు టార్చ్ లైట్ ఇచ్చారు. ఆ టార్చ్ లైట్ ఇచ్చినప్పుడు ఆ టార్చ్ లైట్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు నేను చీకట్లో వెళ్తానా వెలుగులో వెళ్తానా? టార్చ్ లైట్ ఉంచుకుని అమ్మా టార్చ్ లైట్ పట్టుకుని వెలుగులో వెళ్తానా చీకట్లో వెళ్తానా? డెఫినెట్లీ నేను టార్చ్ లైట్ పట్టుకుని వెలుగులో వెళ్తానా చీకట్లో వెళ్తానా? వెలుగులో వెళ్ళాల్సిన టార్చ్ లైట్ గా పనే ఉంటది. ఇంకా వెలుగులో వెళ్తే అర్థమైందా? నేను చీకట్లో ఉన్నాను, నాకు ఒక వ్యక్తి టార్చ్ లైట్ ఇచ్చాడు. టార్చ్ లైట్ ఇప్పుడు నేను వెలిగించబడ్డాను, నా స్థలం అంతా వెలుగుగా మారింది. ఇప్పుడు నేను వెళుతున్న మార్గం వెలుగులో వెళ్తానా చీకట్లో వెళ్తానా అంటే వెలుగులో వెళ్ళను చీకట్లో వెళ్తాను. అంటే నేను వెళ్లే మార్గం అంతా కూడా ఇప్పుడు చీకటి, ఆ చీకటి అంతా కూడా ఎలా మారిపోద్దో తెలుసా? వెలుగుగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఐక్య తేజరిల్లు నన్ను వాగ్దానం ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు వెళ్లే మార్గం, ఎక్కడికి వెళ్లే మార్గం? ఆ పాడైపోయిన స్థలాల్లో నువ్వు వెళ్ళాలి. పాడైపోయిన స్థలాల్లో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఏం కట్టబడుతుందండి? పాడైపోయిన పట్టణములు కట్టబడతాయి. ఆమేన్. పాడైపోయిన దేవాలయం పునాది వేయబడుతుంది. అందుకని అతని మార్గము తేజరిల్లును అంటున్నాడు. ఎస్, ఇశ్రాయేలు చీకటి గృహాలను, ఇశ్రాయేలు చీకటి బ్రతుకులను ఆయన వెలిగించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? కొరేషు అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పిలిచాడు, ఆయన రప్పించాడండి, ఆయన ఆజ్ఞాపించాడట. అలాంటి దేవాతి దేవుని యందు నమ్మికించిన కొరేషు ఇశ్రాయేలులను ఏమని పిలిచాడండి? ఏమని పిలిచాడు దేవుడి ద్వారా? అనుకూల సమయం అన్నట. చదువుదామా 49వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడండి? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమునందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, అనుకూల సమయమునందు నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమునందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఎంత అద్భుతమో సగలంటే రక్షణ దినముందు ఆదుకున్నాడట. అనుకూల సమయం మొర ఆలకించి బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోటి, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోటి చెప్పుచు. అందుకని ఇందాక ఆ ఉపమానం చెప్పాను. అసలు వెలుగులో ఉన్న వారికి టార్చ్ లైట్ తో పని ఏముంది?
కాబట్టి వెలుగులో ఉన్న వారికి టార్చ్ లైట్ అవసరం లేదు, చీకటిలో ఉన్న వారికి టార్చ్ లైట్ అనిపించండి. ఆ టార్చ్ లైట్ పొందుకున్న వ్యక్తి వెలుగులో నడవడు, ఆ చీకటిలో నడుస్తాడు. చీకటిలో నడుస్తున్న వారికి ఏం చూపించడానికో తెలుసా? వెలుగు చూపించటానికి. అందుకని బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పొచ్చు. దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాడట. ఆ నియమించిన ఆ వ్యక్తిని దేవుడి యొక్క మార్గము, అతని మార్గం ఏం చేశాడంట? తేజరిల్లేటట్టుగా చేశాడట. అమ్మా చూడాలి డిస్టర్బెన్స్, తేజరిల్లేటట్టుగా చేశాడట. అతని మార్గము తేజరిల్లు. అందుకని ఈరోజు మనం అందరము కూడా చీకట్లో ఉన్న వారమే, కానీ యేసు ప్రభు వారు మనం దర్శించగానే యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు లోకమునకు ఏమై ఉన్నావండి? ఏమై ఉన్నావు? వెలుగై ఉన్నావు. ఎవరు? నువ్వు లోకంలోకి ఎందుకు వెలుగు? నీ చీకట్లో ఉన్నానండి అంటే యేసయ్య వెలుగు లోకంలోనికి రాగానే ఆయన అంటాడు కదా, నేను లోకమునకు వెలుగుగా వచ్చాను, నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటుంది అంటున్నాడు. ఆ రోజు కొరేషు మార్గము తేజరిల్లేటట్టుగా చేస్తుంది దేవుడు. ఈరోజు నీ మార్గమును కూడా తేజరిల్లేటట్టుగా చేస్తాడు. నీ మార్గంలో ఏముండదో తెలుసా? చీకటి ఉండదు, గాఢాంధకారం అసలే ఉండదు. ఆమె చెప్దాం గట్టిగా, ఆమె. దయచేసి గమనించాలి. 4 అనుభవాలు ఇక్కడ. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడను. ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆ ఆజ్ఞను తప్పే దేవుడు కాదండి. నిన్ను ఆశీర్వదించాలని ఆజ్ఞ ఇచ్చాడా? నిన్ను దీవించాలని ఆజ్ఞ ఇచ్చాడా? నిన్ను వాడుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడా? ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞ ప్రకారము. జీవో ఎందుకు పాస్ అవుతుందండి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బాగా తెలిసే విషయాలు. జీవో ఎందుకు పాస్ అవుతుందండి? దాన్ని ఏమంటా ఓకే ఇంగ్లీష్ లో ఫుల్ఫిల్ చేయటాక, లేకపోతే దాన్ని వ్యర్థపరచడాక? అంటే కొంతమంది రాజకీయ నాయకులు వారి అనుభవాలను బట్టి కొన్ని జీవోలు, దొంగ జీవోలు ఇస్తారు. కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే గవర్నమెంట్ జీవో ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ జీవో ఖచ్చితంగా ఏమంటే గవర్నమెంట్ ఆర్డర్ అండి, అది ఖచ్చితంగా నెరవేర్చడానికే. అందుకని గవర్నమెంట్ ఆర్డర్ ఖచ్చితంగా జీవోకు భయపడాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మన దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని ఆజ్ఞకు నిన్ను భయపడగలుగుతున్నామా? అమ్మో ఈయన ఆజ్ఞ ఇచ్చాడండి, యాకోబు అని ఇంటి పేరు పెట్టుకుని ఇశ్రాయేలు మారు పేరు కలిగిన వారితో చెప్తున్నాడు ఆయన. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. మరి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదండి. ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించాలని దేవుని ఉద్దేశం. ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం, విధుల ప్రకారం నువ్వు జీవించాలని దేవుని యొక్క ఆలోచన. రెండోదేంటి? నేనే అతన్ని పిలిచిన వాడు అన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమె చెప్పండి గట్టిగా. పిలిచిన దేవుడు ఏ దేవుడు అండి? నమ్మదగిన దేవుడు. నిన్ను వదిలిపెట్టేసే దేవుడు కాదు, నిన్ను పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు, నిన్ను ఏమాత్రం కూడా నీకు కనీస సహాయ సహకారాలు అందించకుండా ఉండే దేవుడు కానే కాదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గుర్తుపెట్టుకో. తర్వాత రప్పించని అంటున్నాడు. రప్పించాడు ఎక్కడి నుంచి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రప్పించాడు. అలాంటి రప్పించిన దేవాతి దేవుడి నామ మహిమార్థమై మనం ఏం చేయగలుగుతున్నాం? మనం ఎలా సాక్షులుగా నిలబడగలుగుతున్నాం? 4వ అనుభవం దశ, అతని మార్గము తేజరిల్లు అంటున్నాడు. ఎస్, దేవుని మార్గము. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడో ఆ వ్యక్తి యొక్క మార్గాలు చీకటి లేకుండా చూస్తాడండి, అంధకారం లేకుండా చూస్తాడండి. ఎప్పుడు కూడా వెలుగుగానే ఉంటాడు. అందుకని భక్తుడు దావీదు ఒక మాట చెప్తాడు. ఎవరైనా చెప్పగలరా? పాట కూడా పాడతాం ఆ మాటను బట్టి. ఎవరైనా చెప్పగలరా? దావీదు ఎందుకని ఆ మాట అంటాడు? యెహోవా నాకు ఏమై ఉన్నాడంట? అమ్మా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. అంత అద్భుతమైన మాట అండి. అయ్యో నా మార్గాలను దేవుడు తేజరిల్లటానికి ఇష్టపడుతున్నాడు. నేను పాపం చేశాను, నా మార్గం చీకటి అయిపోయింది. కానీ యెహోవా నాకు ఎలా మారిపోయాడు తెలుసా? యెహోవాగా మారిపోయాడు. ఆ రోజు కొరేషును ఆజ్ఞ ఇచ్చి నడిపించి దేవుడు ఈరోజు నీకు ఆజ్ఞ ఇచ్చి నడిపించడా? కొరేషుని పిలిచి గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు పిలిచిన నీ ఎడల నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడా? అతన్ని రప్పించిన దేవుడు శ్రమలలోంచి, బాధల్లోంచి, ఇబ్బందుల్లోంచి, కష్టం నుంచి, నష్టం నుంచి ఎందుకు కూడా రప్పించలేడా? కొరేషు మార్గమును తేజరిల్లింపజేసిన దేవుడు నీ మార్గమును తేజరిల్లింపచేయడా? నీ మార్గం తేజరిల్లింపజేస్తే చీకటి ఏం చేస్తుందండి? చీకటి ఏం చేస్తుంది నేను? కాబట్టి యువతి కాలంలో అదే దేవుని ఆ రోజు కొరేషును ఏ దేవుడైతే ఎన్నుకుని, కొరేషును ఏ దేవుడైతే ఆజ్ఞాపించి, కొరేషును ఏ దేవుడైతే పిలిచి, కొరేషును ఏ దేవుడైతే రప్పించి, కొరేషును ఏ దేవుడైతే ఆ యొక్క అతని కొరేషు మార్గాలు తేజరిల్ల చేశాడో ఈరోజు నిన్ను నన్ను అదే రీతిగా
ఆయన చేయగలడు. ఎందుకో చేస్తా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన మాట విందామా, ఆయన మాట ఆలకిద్దామా, ఆయన పిలుపుకు లోపడదామా, ఆయన పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణలో కొనసాగుదామా? అందుకనే ఇబ్బందులున్నాయి, శ్రమలున్నాయి. ఇవన్నీ కూడా ఎవరంటండి దేవుడే చేశాడట. ఎక్కడంటండి, నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందులు కొలుములో పరీక్షించాడా? నువ్వు సువర్ణమై నీ విలువ పెరగబోతుందండి, నీ యొక్క ఆశీర్వాదం పెరగబోతుంది, నీ దీవెన పెరగబోతుంది, నీకు కలుగు చేయబోయే మేలులు మారబోతున్నాయండి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. నువ్వు సువర్ణ వలె బయటికి రాబోతున్నావు ఆ శ్రమలలోంచి, ఆ ఇబ్బందుల కొలుములోంచి. ఎస్, దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను అలాంటి దేవాతి దేవుని నిన్ను నమ్మికించి, అలాంటి ప్రభునందు విశ్వాసం ఇచ్చి ఖురేషును నడిపించినట్టుగా, ప్రభు నన్ను కూడా నడిపిస్తావా అని నువ్వు ప్రభుని అడిగితే, ఖురేషు మార్గం చేసి రిలేటెడ్గా చేసి నా మాట వినయ్యా అని చెప్పిన దేవాతి దేవుని మనం కూడా నమ్మకించుదాం. దేవుని మాట విందాం. ఖురేషీయుల దేవుడే కార్యాలు జరిగిస్తాడు, అంతకు మించిన కార్యాలు నీ ఎడల నా ఎడల, నీ ద్వారా నా ద్వారా ప్రభు జరిగించును గాక. దాని ద్వారా దేవుని నామము మహిమ పరచబడును గాక. తద్వారా ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు, ఇశ్రాయేలు రాజే గొప్ప రాజు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడా నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆయనను కూడా పూజించి ఆయన గణపరుచుకొని ఆడవారుగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా ప్రభు తెలియచేయును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన పిలుపుని బట్టి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. అవును, విన్న వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఎవరినైతే పిలుస్తాడో, ఎవరినైతే ఆజ్ఞయిస్తాడో, ఎవరికైతే తన యొక్క మార్గం తెలియజేస్తాడో వారిని యొక్క ఈ లోకంలో ప్రత్యేకంగా దేవుడు వాడుకుంటాడు. మిమ్మల్ని కూడా ప్రభు అదే రీతిగా వాడుకుంది గాక. మీ మార్గంలో కూడా తీర్చిదిద్దేట్టుగా ప్రభు చేయను గాక. ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తి మిక్కిలి కృపాకరముగల తండ్రి దయాళుని రాజు నీకు వందనాలు. ఇక ఉదయ కాలశంలో ప్రభు నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నా. ఈ ప్రార్థనలో ఏకమించిన బిడ్డలు మరి ఎక్కడున్నా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, నీ స్థలాలున్నా నీ కృప ధారాళంగా దయచేసి సహాయము దయచేయమని మహిమ కలిగిన రాజా, మహిమోన్నతమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిసి తర్పించుకుంటూ నీ ఆశీర్వాదాలతో అందరిన దీవెనలతో నింపి నడిపించి సాయించండి. కావాల్సిన ఆశీర్వాదాలు, కావాల్సిన దీవెన మెండుగా దయచేస్తున్నారు అని బట్టి నీకు వందనాలు చెల్లిసి ఏ దుష్టుడు గెలిపించండి, సాయించండి. ప్రజల దుష్ట గెలిపిని దొరపరచండి. బలహీనంగా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరే బలపరిచి అనారోగ్యం చూడిపించి అబ్బరి ఆరోగ్యం దయచే, క్షేమం దయచే, ప్రతి శోధనలో జయమివ్వండి ప్రభా, సహాయం దయచేయమని నైసాముల ప్రభా ప్రియులందరిపై నీకు దయచేయండి. మేలు క్షేమం దయచే, సాయించి వచ్చిన బిడ్డలు ఏమన్నా అసలు వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని నీ దయగలిగిన అసలుగా అప్పగిస్తుండగా మీరే తగిన కృప దయచేసి మేలు గొప్ప క్షేమం దయచేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాద కృపాకాబ్దాల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకును అందిన కార్యక్రమాలకు తోడు నడిపించి సహాయం దయచేయను గాక. ఆమేన్. దేవుళ్ళారా, దేవుని బాహుపరిచయాల ద్వారా అందించబడిన ఈ వర్తమానంలో మీకు ఎంతగానో ఆశీర్వదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదించబడితే మీ సాక్ష్యం మాకు తెలియచేయండి. మీకు ఏదైనా పరిచయం ప్రారంభిస్తుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9676594100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదం మీకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షలోమ్.